వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. రైతు రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి. రైతులు నాయకులతో కలిసి ఎడ్ల బండ్లతో ర్యాలీ. భూపాలపల్లి జిల్లాలో వాగులో బొలేరే వాహనం కొట్టుకుపోయాయి. జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ. రాంగ్ కాల్స్ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసుల హెచ్చరిక. అపరిచితులు పోలీస్ డీపీతో ఫోన్ కాల్ చేసి బురుడి కొట్టిస్తున్నారు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గడ్డెన్ వాగు ప్రాజెక్టు వివరాలు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 355.80 అడుగులు ఉందని పేర్కొన్నారు. ఈ ఏడు జులై మాసం ముగుస్తున్నప్పటికీ అత్యధిక వర్షపాతం నమోదవ్వలేదు అని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు అన్నారు. ఇప్పటి వరకు గేట్లను తెరిచే అవకాశం రాలేదు. ప్రస్తుత నీటి మట్టంలో నుండి మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరకుంట, గుండ్రత్పల్లి మధ్యలో అలుగు వాగులో ఓ సరుకు రవాణా ట్రాలీ వాహనం కొట్టుకొని పోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వంట పాత్రలు, సామగ్రి విక్రయించే సరుకు రవాణా ట్రాలీ వాహనం అన్నారం నుంచి దామెరకుంట వైపు వెళ్తుంది అని స్థానికులు తెలిపారు. అలుగు వాగు ఉధృతి గమనించకుండా డ్రైవర్ ముందుకు వెళ్లడంతో వాహనం వాగులో కొట్టుకొని పోయింది అన్నారు. డ్రైవర్ వాహనంపైకి ఎక్కి ఆర్తనాదాలు చేశారు. గమనించిన స్థానికులు అతనిని రక్షించారు. అలుగు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. అధికారులు అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అలాగా వాగులో నైట్ 12 గంటలకు ఒకటే వెహికల్ ఫుల్ వరదలో వచ్చింది. త్వరగొట్టి వెళ్తే వరదకు కొట్టుకొని పోయి అక్కడ చెట్టుకు తడితే అక్కడే ఆగి నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ మంది జమైన వాళ్ళే తీసుకొచ్చిన వాడిని బయటకు. బండి లోపలనే ఉంది. అలాగా వాగులో నైట్ 12 గంటలకు ఒకటే వెహికల్ ఫుల్ వరదలో వచ్చింది. త్వరగొట్టి వెళ్తే వరదకు కొట్టుకొని పోయి అక్కడ చెట్టుకు తడితే అక్కడే ఆగి నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ మంది జమైన వాళ్ళే తీసుకొచ్చిన వాడిని బయటకు. బండి లోపలనే ఉంది. భూపాలపల్లి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహాదేవపూర్ మండలంలోని పెద్దంపేట వాగు, ఎడపల్లి వాగు ప్రవాహాలు ఉధృతంగా ఉండటంతో రాకపోకలు స్తంభించాయి. కాటారం మండలంలో ఒక వాగులో బొలేరం వాహనం కొట్టుకపోగా డ్రైవర్ను స్థానికులు కాపాడారు. మేడిగడ్డకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో 85 గేట్లు ఎత్తి కిందకు నీటిని వదులుతున్నారు. 1,93,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా మొత్తం నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా కాటారం, మహముత్తరం, మహాదేవపూర్ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. స్థానికంగా మండల తహసీల్దార్లు, గ్రామ కార్యదర్శులు ఎప్పటికప్పుడు వరద ఉధృతి పరిస్థితిని పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల ఈ భారీ వర్షాల వల్ల గోడలు, ఇండ్లు కూలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం ప్రధాన ఘాటు వద్ద స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపడుతూ భక్తులు ఎక్కువ లోతుకు వెళ్లకుండా స్నానాలు చేయాలని భక్తులకు సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో గ్రామంలో ప్రవహిస్తున్న నక్కవాగు నిలిచిపోయిన రాకపోకలు, వరద ఉధృతికి కొట్టుకుపోయిన తాత్కాలిక మట్టి రోడ్డు, వాగు దాటేందుకు అవస్థలు పడుతున్న గ్రామస్తులు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ధారాళంగా గ్రామంలో నక్కవాగు ప్రవహిస్తుంది. నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం సగం మాత్రమే పూర్తి కావడంతో తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు ఉధృతికి కొట్టుకుపోయింది. గ్రామంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేములవాడ సిరిసిల్లకు వెళ్లాలంటే లింగంపల్లి మీదుగా తమ వాహనాలు మళ్లిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బండారు శేఖర్, మా హనుమాజ్పేట గ్రామం మాజీ ఉప సర్పంచ్ని. ఈనాడు ఈ బ్రిడ్జి పనులు నడుస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే ఈ వర్షాకాలంలో మేమందరం అడ్డం పడేటట్టే ఉన్నాం. మాకు ఈ వర్షాకాలం కూడా అయితట్లేదు, తొందరగా పని చేయాలని చెప్పి మేము మా గ్రామం తరఫున కోరుకుంటున్నాం. మరి ఈ బ్రిడ్జి మీద నుంచి ఎన్నో గ్రామాల ప్రజలు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు.
వాళ్ళు ఎంతోమంది అడ్డం పడి అది చేశారు. వీళ్ళకి ఏడ సామాన్ ఉందో మెటీరియల్ ఉన్న కాడ లైటింగ్ ఉంది, కానీ రోడ్డు మీదకి వెళ్ళి వచ్చడానికి పోయడానికి ఏమాత్రం సంబంధం లేదు. పోయడానికి సిగ్నల్ లేదు, వచ్చడానికి సిగ్నల్ లేదు. మరి అధికారులు స్పందించి మరి తొందరగా చేసి కొంచెం మా ప్రజలకు బాధలను అర్థం చేసుకొని మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి ఈ అధికారులను మేము విన్నవించుకుంటున్నాం. మరి ఈ బ్రిడ్జ్ మాత్రం ఏమాత్రం హుషారుగా లేదు, మొత్తం నత్తనాడకనా మా అనుమతి. తాము పోలీసులమంటూ సామాన్యులకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. తెలంగాణ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం అపరిచితులు పోలీస్ టీపీ ఫోటో పెట్టుకొని ప్రజలను ఫోన్ చేసి మోసం చేస్తున్నారు. మీకు సంబంధించిన వాళ్ళు పట్టుబడ్డారని, లేదా వాళ్ళ పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, లేదా మీరు ఇంకేదో పెద్ద తప్పు చేశారని చెప్తున్నారు. మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురడి కొట్టిస్తున్నారు. అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరించింది. हेलो हेलो नरेश बात कर रहे हो? हाँ बोलो। सर पुलिस लाइन से राहुल बात कर रहा हूँ। ये आयुष कौन है? कहाँ से बोल रहे हो? आयुष कौन है? कहाँ से बोल रहे हो आप? सर पुलिस लाइन से हूँ ना। आयुष कौन है? हाँ बोलिए ना। है मेरा बेटा पर मेरा बाप है, बताएं। सर आपका बेटा है। आपका बेटा सर इन टाइम कहाँ पर है? किधर भेजा था आपने? अभी तो बाहर है, बताएं। कहाँ पर? मुंबई। हेलो मुंबई मुंबई। तो देखिए सर आपको कुछ मालूम नहीं है आपके बेटे ने क्या किया है? नहीं, क्या हो गया? देखिए सर आपका बेटा और आपके बेटे के 3 फ्रेंड लड़कों ने मिलके ना हाँ एक लड़की का रेप किया है। अच्छा। मामला सीरियस है। लड़की हॉस्पिटल में है। लड़की का डेथ होने वाला है। आपका बेटा इस समय अरेस्ट हो चुका है। अच्छा, कौन से शहर में? सर देखिए आपका बोलिए। कौन से शहर में? देखिए सर मैं मुंबई पुलिस लाइन से बात कर रहा हूँ। आपका बेटा बोल रहा है कि मेरे फ्रेंड लड़कों ने मुझे फंसवाया है। ये मेरे फादर का नंबर है, मेरे फादर को कॉल करें, इसीलिए सर आपको कॉल कर रहे हैं। अभी तक इसके ऊपर हमने कोई भी FIR नहीं दिया है। तो अभी सर इसका क्या करना है? इसको चलती कॉल में क्लियर करवा रहे हैं या इसके ऊपर FIR देके इसको मीडिया पे दे दें? मीडिया पे देंगे आप? हाँ देखिए सर अभी इसके ऊपर FIR देना है या इसको क्लियर करवा रहे हैं, क्या करता है? तो अभी आपके साथ है वो? ये बिल्कुल सर हमारी कस्टडी में है। इसको साइड पे रखा हुआ है। बात कराइए मेरी। बहुत ज्यादा। हाँ बिल्कुल सर बात करवा देता हूँ। काफी ज्यादा परेशान है, यहाँ पे घबराया हुआ है। अरे पांडे इस लड़के को इधर लेके आओ। आयुष को ये आयुष नाम का लड़का जो साइड पे रखा है ना, इसको इधर लेके आओ। देखिए सर अभी जो है ना आपके लड़के को बुलवा रहा हूँ, उनसे बात करें। हाँ। काफी ज्यादा आपका बेटा यहाँ पे रो रहा है। हाँ बेटा इधर आओ ना, रोए मत, आप इधर आओ, ये बात करो। हेलो हेलो। हाँ बेटा बात करो। ये बात करो अपने बेटे से। क्या हो गया? बेटा इसको साइड पे कर दो। साइड पे कर दो इसको अभी। हेलो। देखिए सर आपका लड़का जो है ना काफी ज्यादा रो रहा है यहाँ पे। नहीं तो बात तो कराओ ना मेरी, बात तो करूँ उससे। अरे सर यहाँ पे बाहर मीडिया वाले खड़े हैं, ये शोर डाल रहा है। अगर मीडिया वालों को पता चल गया तो हम इसको क्या जवाब देंगे? क्या? यहाँ पे कैमरे लगे हुए हैं, इतना अलाउ नहीं होता है। अच्छा। నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ కోవలోనే తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. శంకరంపేట మండలంలోని బురుగుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు ఎడ్ల బండ్లతో నిర్వహించిన ర్యాలీలో శాసనసభ్యులు పాల్గొన్నారు. రైతులు నాయకులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో అన్నదాతకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. వరంగల్ సభలో లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్ర రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి 6 గ్యారంటీల్లో ఒకటైన రుణమాఫీని ₹1,00,000 మాఫీతో మొదలు పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నాకు 500-600 మెజారిటీ ఇచ్చి నాకు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి మీ మాట కాదనలేక నేను వచ్చిన అని చెప్పేసి మరొకసారి ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు పండగ వాతావరణం కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి
రేపో మాపు రైతు రుణమాఫీ మొత్తం 10 సంవత్సరాలు టైం పాస్ చేశారు. ఒకసారి ఏమో చాలా మాఫీ చేస్తా, 4 విడతలు మాఫీ చేస్తా అని చెప్తే ఆ పైసలు మనకు మిత్తి కూడా సరిపోలేదని చెప్తాను. ఈ రోజు అందరూ చూస్తా ఉన్నారు, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మనకు 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంది. అంతకుముందు 60 సంవత్సరాలు పరిపాలిస్తే 60,000 కోట్ల అప్పు. కానీ వీళ్ళు కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలిస్తే అది 10 జిల్లాలు. అప్పుడేమో ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలు ఉన్నాయి. అప్పుడు 60,000 కోట్ల బాకీ అయితే ఇప్పుడు 7 లక్షల కోట్లు బాకీ చేశారు. మరి పైసలు ఎక్కడ పోయినా 7 లక్షల కోట్ల బాకీ. ఒక రైతుకు రుణమాఫీ చేయలేదు, ఒక ఉద్యోగం ఇప్పించలేదు, ఒక స్కూల్ కొత్తగా ఓపెన్ చేయలేదు, ఆ తర్వాత ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇచ్చిన ఏ హామీ కూడా నిలబెట్టుకోలేదు. కానీ మనకు మే 6, 2022 నాడు రాహుల్ గాంధీ, మీరు అందరూ వరంగల్ వచ్చారు, వరంగల్ రైతు డిక్లరేషన్ లా రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు, ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్న మాట మీద 2 లక్షల రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. నిన్నటి వరకు 1 లక్ష రూపాయలు కంప్లీట్ అయింది. ఈ నెల లోపల 1 లక్ష బాకీ రోజులకు 1 లక్ష అయిపోతుంది. తర్వాత ఆగస్టు 15 లోపల 2 లక్షల బాకీ రోజులు కూడా మొత్తం బాకీ మాఫ్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదున్నా ఇందిరాగాంధీ జమానా నుంచి మీరు చూస్తా ఉన్నారు, మొత్తం భూములు ఇచ్చిన ఇందిరాగాంధీ ఇచ్చింది, బోర్లు వేయించిన అప్పుడు ఇందిరాగాంధీ జమానా, మళ్ళీ మన్మోహన్ సింగ్ పీరియడ్ అప్పుడు కూడా పట్టాలు ఇచ్చినాం, ఇందిరా జలప్రభ కింద బోర్లు వేయించినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు వ్యవసాయం చేసుకుని బతికే విధంగా కృషి చేస్తున్నాం. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మన రేవంత్ రెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలు ఒకటేసారి మొత్తం మాఫ్ చేయడం జరిగింది. అది కూడా కాంగ్రెస్ ఘనత, కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని చెప్పి చెప్తారు. ఆ రోజు దేశమంతా కలిపి 70,000 కోట్ల రూపాయలు మాఫ్ చేస్తే ఈ రోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్ల బాకీ మాఫ్ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది, మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తారు. ఇంకా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. మహిళలకు అందరికీ బస్సులు ఫ్రీ చేయడం జరిగింది. 200 యూనిట్ల లోపల ఎవరైతే కరెంటు కాల్చుకున్నారో వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమందికి గ్యాస్ సిలిండర్ వస్తలేదని కొంతమంది మహిళా సోదరులు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీరు చూడండి, బ్యాంక్ లింక్ పెట్టుకోండి, అకౌంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా పైసలు పడతాయని చెప్పి చెప్తా ఉంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతు రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి, రైతులు నాయకులతో కలిసి ఎడ్ల బండ్లతో ర్యాలీ. భూపాలపల్లి జిల్లాలో వాగులో బొలేరే వాహనం కొట్టుకుపోయాయి. జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ. రాంగ్ కాల్స్ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పోలీసుల హెచ్చరిక. అపరిచితులు పోలీస్ డీపీతో ఫోన్ కాల్ చేసి బురుడి కొట్టిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.